బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతుంది. సిబిఐ కేంద్ర కార్యాలయంలో విచారణ సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను సిబిఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమంలో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా కూడా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ అక్రమంలో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సిబిఐ తెలిపింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్పై సిబిఐ కవితను ప్రశ్నిస్తుంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా, సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ కవితను ప్రశ్నిస్తుంది. సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరగనున్నాయి. సిబిఐ కస్టడీలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, కవిత భర్త అనిల్, కేటీఆర్ పిఎస్ శరత్, న్యాయవాది మోహిత్ రావు కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిబిఐ కస్టడీలో కవిత విచారణ కొనసాగుతోంది. సిబిఐ కేంద్ర కార్యాలయంలో విచారణ సాగుతుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవితను సిబిఐ మహిళా అధికారులు ప్రశ్నిస్తున్నారు. లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి, పాత్రధారిగా సిబిఐ పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బులు సమకూర్చడం, నిందితులు అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సాప్ చాట్పై సిబిఐ కవితను ప్రశ్నిస్తుంది. మౌఖికంగా, లిఖితపూర్వకంగా, సీసీటీవీ పర్యవేక్షణలో సిబిఐ కవితను ప్రశ్నిస్తుంది. సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. సిబిఐ కస్టడీలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కవితను కలిసేందుకు న్యాయవాది, కవిత భర్త అనిల్, కేటీఆర్ పిఎస్ శరత్, న్యాయ మోహిత్ రావు కలిసేందుకు కోర్టు అనుమతినిచ్చింది.